90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటి. నేను మీ సుమంటి వినాయక్. పాస్టర్ ప్రవీణ్ గారు, ఆయన మరణం వెనుక రకరకాల కథనాలు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది యాక్సిడెంట్స్ అని, కొంతమంది హత్య చేశారని, కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే రకరకాల కథనాలు. ఆయన ఉండేటువంటి స్టైల్ని బట్టి కానివ్వండి, బిహేవియర్ని బట్టి కానివ్వండి, ఒక్కొక్క స్టైల్లో మాట్లాడుతూ ఉన్నారు, భిన్న కోణాల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు. యాక్చువల్గా జరిగింది ఏంటి, పోలీసులు వారు ఏం చెప్తున్నారు, దాంతోపాటు అటు హోమ్ మినిస్టర్ అనితా గారు కూడా ఏం చెప్పడం జరిగింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ వెనుక ఉండేటువంటి రహస్యాలు ఏంటి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. భిన్న కోణాలు వినిపిస్తూ ఉన్నాయండి మనకి పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో మాత్రం. అండ్ మీరు కనుక చూస్తే నిన్న మనం మాట్లాడుకునేటువంటి ఒక వీడియోలో సో చాలామంది ఆ పాజిటివ్ కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇలా ఇది అని చెప్పి అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అటు పోలీసు వారు చెప్పినటువంటి విషయాలు కానివ్వండి, అనితా గారు చెప్పినటువంటి విషయాలు కానివ్వండి, ఏదున్నా సరే. బట్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే కొంత సందిగ్ధం, ఆ వాతావరణం కూడా నెలకొనే పరిస్థితి ఉంది, ఏం జరిగింది అనేటువంటి దాని మీద. సో మీకు తెలిసినటువంటి వివరాలు ఏంటి? నాగరాజ్ గారు, నిన్న ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు అంటే నరసింహ కిషోర్ గారు నిన్న ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో, ముఖ్యంగా ప్రెస్ మీడియాలో ఆయన చెప్పారు. ఈ విషయం సంబంధించి కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. టోటల్గా ఏమి జరిగి ఉంటుంది, ఎలా జరిగింది అన్న విషయం మీద ఆయన సస్పెక్ట్ చేస్తూ, ఎవరైతే ఆందోళన చేస్తున్నటువంటి క్రైస్తవ సంఘాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎవరైతే వారి యొక్క అభిమానులు, వాళ్ళ యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ ఎస్పీ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఆయనకైతే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి. చాలా సున్నితమైన ఇష్యూ ఇది యాక్చువల్గా. ఎందుకంటే ఇది ఒక మామూలు మృతి కాదు. యాక్చువల్గా ఈ సంఘటన ఏదో ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, ఏదో మామూలు ఒక అన్ని యాక్సిడెంట్ లాగా ఇది యాక్సిడెంట్గా తీసుకోలేదు. ఆయన కూడా చాలా సెన్సిబుల్ విషయం, ఇది చాలా సెన్సిటివ్ విషయం. అంటే ఇది వ్యక్తి యొక్క మృతో కాకుండా కొన్ని మత విశ్వాసాలు, కొంతమంది వ్యక్తుల యొక్క విశ్వాసాలకు సంబంధించింది. దీన్ని ఆల్రెడీ వాడివేడి వాతావరణం గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఉంది. ఈ మధ్యకాలంలో చెప్పుకోలేరు కానీ ఒక సున్నితంగా, ఒక బెలూన్ మాదిరిగా ఉన్నటువంటి ఒక వాతావరణం అయితే మన రాష్ట్రంలో ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇటువంటి సమయంలో నిన్న రీసెంట్గా ఇక్కడ ఇజ్రాయల్ గారు హత్య జరిగింది. ఒక అడ్వకేట్ ఇజ్రాయల్ గారు అని చెప్పి ఒక ఆయన చనిపోయారు జస్ట్ ఒక 2 days బ్యాక్. అది మనకి హైదరాబాద్ జరిగింది. ఇదే సంఘటన ఇజ్రాయల్ గారు చనిపోయిన తర్వాత జస్ట్ ఈ యొక్క మృతి జరగడం, ఇది యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా మర్డర్ చేశారన్న విషయం మీద ఒక్కసారి గుప్పు మంది రాజమండ్రి నగరం మొత్తం అంటే దీని మీద. అంటే ఈయన హైదరాబాద్ చెందిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. సో ఈ విషయాన్ని నేను ఎస్పీ గారు మాట్లాడుతూ చాలా అద్భుతంగా చెప్పారు. ఆయనకైతే మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా సున్నితమైన విషయాన్ని చాలా అద్భుతంగా ట్యాకిల్ చేశారు. అంటే వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఇది మర్డర్ జరిగింది, ఆయన మీద హత్య చేశారు. ముఖ్యంగా అక్కడ ఉండే వాతావరణం ఉద్రిక్తన వాతావరణం. మరోవైపు చేస్తుంటే అక్కడ చూసిన సిచ్యువేషన్ ఏమో యాక్సిడెంట్ కనిపించింది, ఆధారాలు కీలక ఆధారాలు లభించట్లేదు. కానీ ఆయన ప్రెస్ మీడియాలో, పత్రికా విలేకరులు వేసినటువంటి మీడియా వాళ్ళు, జర్నలిస్టులు వేసిన ప్రతి ప్రశ్నకు కూడా ఆ ఎంటైర్ ఆయన ఒక 40-45 minutes ఎస్పీగా చేసిన ఇదైతే ఉందో అద్భుతంగా చెప్పారు. ముఖ్యంగా అందులో చెప్పిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను నాగరాజ్ గారు. అందులో ఆయన చెప్పింది ఏంటంటే యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే విషయం మీద ఆయన ఒక 2-3 ఒక వీడియో సీసీటీవీ ఫుటేజ్ చూపించారు. ఒకటి కొవ్వూరు బ్రిడ్జ్ మీద ఆయన క్రాస్ చేస్తున్న వీడియో ఫుటేజ్ ఒకటి కాక, ఏ సంఘటన అయితే జరిగిందో, ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన ప్లేస్లో సడన్గా ఏమైందంటే ఒక లారీ, ఒక కారు కూడా, 2 కూడా జస్ట్ ఇలా క్రాస్ చేశారు. ఆ క్రాస్ అయినప్పుడు ఒక్కసారిగా అక్కడ దుమ్ముధూళి ఏర్పడింది. ఆ దుమ్ముధూళి ఏర్పడిన తర్వాత ఈయన పక్కన స్కిడ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒకటి చాలా లాంగ్ షాట్ లాగా చూపించారు. అది దాన్ని చూపించి ఏంటంటే చాలామంది డౌట్ పడింది ఏంటంటే అక్కడ అక్కడ దుమ్ముధూళి లేదు కదా, అటువంటి ప్రదేశంలో ఈ దుమ్ముధూళి ఒకేసారి అంతగా పెద్ద పొగలా ఎందుకు వచ్చిందని చెప్పి చాలామంది నిన్న డౌట్ రైజ్ చేయడం జరిగింది. దానికని సమాధానం చెప్తూ వీడియో ఫుటేజ్ చూపిస్తూ చెప్పారు. అది ఈ దుమ్ము ధూళి పొగ అంతా కూడా 2 కార్లు ఇది అక్కడ కారు వెళ్ళడం వల్ల జరిగిందని. ముఖ్యంగా చాలామందికి తెలుసు, ఈ దేవరాపల్లి అంటే మనం అశ్వారావుపేట దాటి దేవరాపల్లి మీదుగా కొవ్వూరు వచ్చేసరికి ఆ మధ్య ఉన్న ప్రాంతం అంతా కూడా బాగా మైన్స్ ఉన్నటువంటి ప్రాంతం నాగరాజ్ గారు. ఇప్పుడంటే కాస్త రోడ్స్ వేశారు కానీ ఒకప్పుడు ఆ ప్రాంతంలో కారులో వెళ్ళాలంటే కూడా చాలా డస్ట్ ఫామ్ అయి ఉన్నటువంటి ఏరియా అది. అంటే చాలా అక్కడ క్వారీస్ ఉన్నాయి. అక్కడ ఈ మైన్స్, క్వారీస్, కొన్ని 100 క్వారీ లారీస్ తిరుగుతుంటాయి అక్కడ. అటువంటి క్వారీ లారీ ఏదో తిరుగుతున్నట్టుగా ఆయన వీడియో ఫుటేజ్ చూపించారు. అంటే ఇప్పుడంటే కాస్త రోడ్స్ వైండ్ అప్ అయ్యాయి కానీ నేను చెప్పేది ఒక 3-4 years బ్యాక్ అయితే బాగా దుమ్ముదులు ఉండేది. ఆ జస్ట్ ఒక దేవరాపల్లి నుంచి మనం కొవ్వూరు రాజమండ్రి బ్రిడ్జికి వెళ్ళాల్సిన డిస్టెన్స్ ఒక 25-30 kilometers ఉంటుంది. కానీ ఆ 25 kilometers దాటానికి 1 hour జర్నీ పట్టేది ఒకప్పుడు. ఇప్పుడు ఒక 30 minutes వెళ్తున్నాం, రోడ్స్ వైండ్ అప్ అయినాయి కాబట్టి. కానీ ఆ క్వారీస్ వల్ల చాలా వరకు దుమ్ముదులు ఉంది.
అయితే దీన్ని ఆయన చెప్తూ ఏం చేస్తున్నారంటే, ఈ దుమ్ము ధూళి అక్కడ ఎందుకు ఉంది? చాలామంది నిన్న డౌట్ రైజ్ చేశారు ఇక్కడ. ఆయన గారు మృతి ఏదైతే ప్రవీణ్ పగడాల గారు ఎక్కడైతే బైక్ ఆయన మీద ఉందో, ఆ ప్రాంతం అంతా కూడా నల్లగా మసిబూసినట్టుగా ఉన్నటువంటి డ్యాం కనిపించింది. ఇది ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగినట్టుగా ఉందని చెప్పి కొంతమంది డౌట్ రైజ్ చేశారు. దానికి సమాధానంగా ఎస్పీ గారు ఇది నిజంగా హత్య చేసిన విషయం కాదు, యాక్సిడెంట్ కూడా చెప్పకుండా ఏంటంటే ఇక్కడ దుమ్ము ధూళి ఉన్నట్టుగా ఒక వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్ చూపిస్తూ మీడియా ప్రతినిధులకి ఒక వీడియో ఫుటేజ్ చూపిస్తున్నారు దీనివల్ల జరిగింది అని. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి ఎవరు కూడా అల్లర్లకు లోను కావద్దు, ఎవరు దీన్ని పర్సనల్గా తీసుకోవద్దు. పూర్తిగా ఒక టీంని అంటే ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. డి దేవకుమార్ గారు అని చెప్పేసి డిఎస్పీ గారు అని కొవ్వూరు డిఎస్పీ గారు, దీంట్లో కోరుకొండ ఎస్ఐ సిఏ గారు, అదేవిధంగా రాజానగరం ఎస్ఐ సిఏ గారు వీరయ్య గౌడ్ గారు, వీళ్ళందరితో కలిసి కంప్లీట్గా ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఏ లారీలు క్రాస్ చేసి ఆ టైంలో ఒక 5 నిమిషాల ముందు 5 నిమిషాల తర్వాత ఏ లారీలు క్రాస్ చేస్తారు, అంటే ఏ లారీలు కానీ కార్లు కానీ ఏవైతే అక్కడ క్రాస్ అయ్యి ఈ మొత్తం దర్యాప్తు బృందాన్ని పూర్తిగా స్థాయిలో మేము దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి దర్యాప్తు బృందం అయిన తర్వాత మాత్రం వెలుగులో తీసుకొస్తాం అని చెప్పి ఆయన ఎస్పీ గారు చెప్పడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా మనకి అనిత గారు కూడా మాట్లాడడం జరిగింది. హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడుతూ కూడా దీని మీద పూర్తిగా మేము ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం, దర్యాప్తు బృందం నుంచి వెలుగులోకి వచ్చిన తర్వాతనే ఈ విషయాన్ని తెలియపరుస్తామని చెప్పారు. ఇకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు, బయటికి ఎందుకు రిలీజ్ చేయట్లేదని చెప్పి వేలాది మందికి లక్షలాది మంది తెలుస్తున్న ప్రశ్న. దీనికి సమాధానంగా అటు డిపార్ట్మెంట్ లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చెప్పడం ఏంటంటే ఇది పూర్తిగా ఒక డౌట్ఫుల్గా రైజ్ అవుతున్న క్వశ్చన్ ఇది. అంటే సెన్సిటివ్ విషయం ఇది, హత్య లేకపోతే యాక్సిడెంట్ అనే విషయం కాకుండా ఇది సెన్సిటివ్ విషయం కాబట్టి తొందరగా తెలియపరచడం వల్ల ఏదో కంక్లూజన్కి వచ్చేస్తారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సంఘాలు కావచ్చు, లేకపోతే విశ్వాసులు వీళ్ళందరూ కూడా ఏదో ఒక వన్ సైడ్ కంక్లూజన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఎవిడెన్సెస్ అన్నీ మేము తీసుకుని ఒక చార్జ్ షీట్ దీని మీద కంప్లీట్గా మేము ఒక ఫైల్ రెడీ చేసుకున్న తర్వాత కానీ రిలీజ్ చేయమన్నట్టుగా కొన్ని మనకు హోంశాఖ నుంచి కూడా విషయాలు తెలుస్తున్నాయి ఇక్కడ. అందుకనే పోస్ట్ మార్టం ఈ రోజు కూడా మనకి వెలుగులో తీసుకొని రాకపోవడం. అయితే ఈ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్కి అంటే ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో కుటుంబ సభ్యులు చెప్పారో ఆ బాడీని కూడా రాజమండ్రి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి బహుశా ఈ రోజు అక్కడ సికింద్రాబాద్ బాప్టిస్ట్ దగ్గర ఆయన మృతదేహాన్ని సందర్శకుల దీనికోసం పెట్టి ఈవినింగ్ వరకు ఆయన తాలూకా మిగిలిన కార్యక్రమాలు ఏవైతుంటే చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక వెర్షన్ అయితే ఈ సంఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇది ఏదైతే జరిగిందో ఇలాంటి సంఘటన జరగకూడదు విచారణని ఆయన వినిపిస్తూ కూడా ఇటువంటి సంఘటన మీద మేము చాలా ప్రెస్టీజ్గా తీసుకుంటాం, ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటాయి ఇలాంటి విషయాలన్నీ కూడా. ప్రవీణ్ పగడాల గారు అనే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, ఎందుకంటే ఆయన ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు గడిచిన 4 సంవత్సరాలుగా. ఈయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, బేసికల్గా ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. హైదరాబాద్ మన తిరుమలగిరి దగ్గర ఎస్బీహెచ్ కాలనీలో ఉంటారు. నేను ఉండేది కూడా తిరుమలగిరి ఎస్బీహెచ్ కాలనీలో, అంటే సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తూ ఆ జాబ్కి రిజైన్ చేసి ఈయన కంప్లీట్గా ఈవాంజలిస్ట్గా ఈయన ఇందులో యాక్టివిటీ స్టార్ట్ చేశారు. అయితే ఈయన గడిచిన కొద్ది రోజులుగా ఈయన చేస్తున్న యాక్టివిటీస్ ఏంటంటే క్రైస్తవ సమాజంలో చాలా కీలకమయ్యారు, చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. కొన్ని వేలాది మంది విశ్వాసం సంపాదించుకొని ఆ క్రైస్తవ జనుల్ని పూర్తిగా ఆయన తన వైపు మలుచుకున్నారు. సో ఇది చాలా సెన్సిటివ్, ఒక మతపరంగా ఉన్నటువంటి ఇష్యూని ఇది సామాజిక పరంగా తీసుకొని ముడిపెట్టేసి రాష్ట్రంలో అల్లకల్లోలు జరిపించే ఉద్దేశం జరగకూడదని చెప్పి అటు ముఖ్యమంత్రి స్థాయిలో కానీ హోమ్ మినిస్టర్ గారి స్థాయిలో అది ఇన్ని స్థాయిలో కూడా ఒక దర్యాప్తు బృందాలు అయితే మాత్రం జరుగుతున్నాయి. ఆ తొందరలోనే దర్యాప్తు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం నాగరాజు గారు. డెఫినెట్గా అండి, బట్ చాలా విషయాలకి ఆన్సర్ అయితే కొంత దొరికింది అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకు అని అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేటువంటిది దాయడానికి వెనక గల ప్రధాన కారణాలు ఏంటి అంటే మీరు చెప్పినట్లే చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీని మీద ప్రాథమికంగా వెంటనే ఒక కన్క్లూషన్కి రాకపోవటం అనేది తెలుస్తున్నటువంటి విషయం. సెకండ్, మీరు ఇందాక ఒక మాట అనటం జరిగింది, పోలీసు వారు కూడా స్పందించినటువంటి తీరు, అంటే అక్కడ ఏం జరిగింది అనేటువంటి దాని మీద ఎక్కువ స్పెక్యులేషన్స్ అని కాకుండా జరిగింది ఇది, మా దర్యాప్తులో తేలింది ఇది అనేటువంటి విషయాన్ని వెలుబుచ్చుతూనే ఎంత డీటెయిలింగ్గా దాన్ని అక్కడికక్కడే చెప్పడం జరిగింది, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అనేటువంటిది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అందులోనూ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించడం అనేది. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ప్రదీప్ పగడాల గారు బయట ఎంత ఇమేజ్ సంపాదించుకున్నారు అనేటువంటిది మాత్రం దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. సో ఆయన మీరు ఒక సాఫ్ట్వేర్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ వైపు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఏ విధంగా జరిగింది అనేటువంటిది కూడా అంటే చాలామంది కూడా ఎందుకు ఇష్యూ అంత హైలైట్ అవుతుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో దీనికి గాను ఇంకొక వీడియోలో చాలా డీటెయిలింగ్గా చెప్తాము. సో ప్రస్తుతానికి వీటికి సంబంధించినవి చాలామందికి తొలిచి వేస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. ఆ ప్రశ్నలకి సమాధానంగా మీరు ఇచ్చినటువంటి మాటలు అంటే తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎనీవేస్ ఇష్యూ చాలా సెన్సిటివ్, నో డౌట్. ఏది కూడా ఆధారంగా లేకుండా అయితే మాట్లాడడానికి లేదు కాబట్టి ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.